ముందుగా అందరికీ వినాయక శుభాకాంక్షలు. నా పేరు అజయ్ కుమార్ అండి. మాది అసోసియేషన్ క్రేజీ బాయ్స్ అసోసియేషన్, ఎస్విపి నగర్, కొబ్బరితోట. ఈరోజు మేము పెట్టే విగ్రహం పవన్ కళ్యాణ్ సీఎం డిప్యూటీ సీఎం అయినందువల్ల ఆయన వినాయకుడు మోస్తున్నారనే కాన్సెప్ట్ తోటి ఈ విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మా క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలోని 2,500 మంది నుంచి 3,000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 40 రకాల వెరైటీలతోటి, అలాగే ప్రతి ఒక్కరు కూడా వెండి ప్రతిమతోటి 2 లీటర్ డ్రింక్ బాటిల్తో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ కింద సంవత్సరం కూడా మేము మధ్యాహ్నం భోజనాలు పెట్టి, సాయంకాలం టీ స్నాక్స్ పెట్టి, రాత్రి టిఫిన్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఈ మధ్యాహ్నం భోజనాలు అన్నదానం గ్రాండ్గా పెట్టడం జరుగుతుంది. అలాగే మనం అనుకున్న విగ్రహం కూడా హైదరాబాద్ తెప్పించడం జరిగింది. ఒక కాన్సెప్ట్ తోటి చేయడం కూడా జరిగింది. దీనికి మా క్రేజీ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా మా క్రేజీ బాయ్స్ నుంచి మా 34వ వార్డు ఎస్విపి నగర్ కొబ్బరితో ప్రజల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు అయినటువంటి ఎర్రంనాయుడు గారు కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం, మాకు బ్యాక్ బోన్గా నుంచి సపోర్ట్ చేశారు. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా క్రేజీ బాయ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఏడాది కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని, మా క్రేజీ బాయ్స్ని చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని, అలాగే మా దక్షిణ రీజన్ ఎమ్మెల్యే గారు వంతుకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే ఉడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ రెడ్డి గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ మన సీతం సుధాకర్ గారు కూడా మేము కలిసిన వెంటనే లేదు అనకుండా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే మా 34వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అయినటువంటి నీలం రాజు గారు, జనసేన అధ్యక్షులు, వారు కూడా మాకు అన్నదానాలుగా ఉండి, అలాగే పొక్కల రాజేశ్వర్ గారు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి, వాడు కూడా, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మా క్రేజీ బాయ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.